ఆకాంక్ష ఇది. అది మనం ఇచ్చాము మాట, రుణం అది ఇచ్చాము మాట కాబట్టి ఆ మాట ఖచ్చితంగా ఇవ్వాలి, కట్టుబడి ఇవ్వాల్సిందే రైతుకి. ఇవాళ రుణమాఫీ అయినందుకు ఇవాళ వాళ్ళకు లోన్లు ఇస్తున్నారు, రైతు భరోసా కూడా చేస్తాం. దానికి కూడా మేము 15,000 పెంచాము. అది దానికి ఒక కమిటీ వేసినాం, ఈ వారంలో కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఏదైతే ప్రజలకు ఇచ్చినామో ప్రజలకు ఇచ్చిన మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. కేసీఆర్ కుటుంబం అబద్ధాలు మాట్లాడి ఇంకేదో రాజకీయాలు చేయాలని చూస్తుంది. ప్రజలు వాళ్ళు అసలు ఈ పార్టీ మీరేది కూడా కాదు, మీరు ఎన్ననుకున్నా కేసీఆర్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనతో పాటు అంటే మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. నల్గొండ జిల్లా నుంచి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. వైరా ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. మీ ప్రశ్న ఏంటి, మీరు డైరెక్ట్ గా అడగండి. మా ప్రశ్న అంటే ఏంటంటే సార్, ఈ 2 లక్షల పైన రుణాలు ఉన్నవాళ్ళు ఒక కుటుంబానికి 2 లక్షలు కదా సార్ మాఫీ చేసేది. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మీ పైన ఉన్న అమౌంట్ ను కట్టమంటురా, కట్టకుండా మాఫీ అవుతుంది అంటురా? రైట్, ఓకే. సో మీరు రైతులు లేదు సార్. వ్యవసాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ చదువుతానేమో మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు, మన పేపర్ చదివిన నేను. రైట్. అదే రోజు ముఖ్యమంత్రి గారు ఏమో పైన ఉన్న అమౌంట్ కడితేనే మాకు అవుతుందని మళ్ళీ చెప్పారు. రైట్. బ్యాంకు వాళ్ళని అడిగితే మీరు అమౌంట్ కట్టించుకుంటారు, మరి అవుతుందా అంటే మాకు సంబంధం లేదు, మీరు కట్టమని కూడా మేము అడుగుతారు కానీ బ్యాంకు వాళ్ళు చెప్తారు. బ్యాంకు వాళ్ళ వర్షన్ అనేది డిఫరెంట్ గా చూస్తే ఇప్పుడు రాజకీయంగా ఏదైతే ఉందో దాని సమాధానం కంపల్సరీ మనము రామదాస్ గారిని అడుగుదాము. సో ఇప్పుడు అంటే కొద్దిమంది కన్ఫ్యూజన్, అంటే నాకు తెలిసిన క్లారిటీ ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజ్ చేసిపోయింది కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. నువ్వు ఆ రోజు ₹1,00,000 రుణమాఫీని ఒకేసారి చేసుంటే ఇవాళ రైతు ఇంత బాకీ అయ్యేటోడు కాదని నేను చెప్తాను. స్పష్టంగా మనకు కనపడతా ఉంది. నువ్వు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నువ్వు వచ్చిన 6 నెలలు మాఫీ చేసుంటే ఇవాళ 2 లక్షల పైబడి ఇలా అప్పయ్యేటోడు కాదు రైతు. కాబట్టి రైతు కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. రాహుల్ గాంధీ మాట నమ్మారు, రాజ్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది పాపం. వాళ్ళ 2 లక్షలు ఇచ్చిండ్రు, మాకు ఇయ్యలేదు ఇదని. మీరు 2,70,000 ఉన్నా, 2,80,000 ఉన్నా, మన 80,000 పరిస్థితి నేను కట్టాలా, మరి బ్యాంకు కూడా ఆగుతాడా, మరి ఈ 2 జరిగితేనే 2 లక్షలు ఇస్తాడా, ఏంది పరిస్థితి అని కన్ఫ్యూజన్ లేదు. అయితే ఇప్పుడు మీకు ఒక వైరా నుంచి ఒక ఉదయ్ అని ఇంకొక కాలర్ ఫోన్ లైన్లోకి వచ్చారు. ఉదయ్ గారు, సార్ మీ ఎమ్మెల్యే గారు కలిసారు ఇంతకుముందు ఎప్పుడైనా? కలిసాం సార్, ఎమ్మెల్యే గారు చాలా మంచి వాళ్ళు సార్, చాలా సార్లు కలిసాము. గారు నమస్తే. నమస్తే, బాగున్నారు అన్న? బాగున్నా, ఇగో తీసుకొచ్చాడు కట్టేసి మనోడు. లేదన్నా, మనకి తెలంగాణ ప్రభుత్వంలో కానటువంటి ఎంతో మంది బాధపడ్డ రైతులందరికీ ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ అయింది. ప్రతి రైతు ఆనందంతో ఉత్సాహంతో ఈ రోజు రైతులు వరి పైరు వేసుకున్నారు, నాట్లు వేసుకున్నారు, ఉత్సాహంతో ఉల్లాసంగా ఉన్నారన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రుణమాఫీ అయిందా ఉదయ్ గారు? మా నాన్నగారికి ఉంది సార్. మా నాన్నగారికి గత ప్రభుత్వంలో కాంది కూడా ఈ ప్రభుత్వంలో అయింది సార్. సో మీకు చెప్పినట్టుగానే రుణమాఫీ చేశారు. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? కంప్లైంట్స్ చెప్పండి. కంప్లైంట్స్ ఏమి లేవు సార్. కంప్లైంట్స్ అంటే ఏమి లేవు. గత ప్రభుత్వంలో తీసుకున్న దానికంటే కూడా వాళ్ళు చెల్లించినట్టు, వాళ్ళు రుణమాఫీ చేయకపోవడంతో మా అన్న రామదాస్ నాయక్ గారు అన్నట్టు అది వడ్డీతో పెరిగిన దాన్ని కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు రుణమాఫీ చేసి చూపించింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా ఉంది సార్. అది బ్యాంకే పోలే రైతు. నువ్వు ₹1,00,000 4 సార్లు 4 దఫాలు వేసరికి నీ 25,000 వడ్డీకే జరిపోయి బ్యాంకే పోపారు. నాకు తెలిసి ఈ 7 సంవత్సరాలు రైతు బ్యాంకే పోలే. ఇలా నవ్వుకుంటూ పోతాడు, హాయిగా పోయి డబ్బులు తెచ్చుకుంటాడు. అంటే వాళ్ళు కూడా ఫేస్ ఉంటుంది. అంతకుముందు రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తులాగా రైతులు చూసేవాళ్ళు, ఇవాళ చూసి బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టలేదు, రావద్దా బ్యాంకు అన్నారు. ఎస్, పాల్వాడ నుంచి మరొక కాలర్ శివశంకర్ ఫోన్ లైన్ ఉన్నారు. శివశంకర్ గారు. సార్ నమస్తే అండి. శివశంకర్ సార్, చెప్పండి మీ ప్రశ్న అడగండి. సార్ హలో, చెప్పండి శివశంకర్ గారు. సార్ కేటీపీఎస్ లో ఆర్టిజన్ సార్, నేను ఆర్టిజన్ చేస్తా. ఓకే, ఐడియా సార్. ఆర్టిజన్ కేటీపీఎస్ లో ఆర్టిజన్ పనిచేస్తున్నాం మేము. ఓకే. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 2017 29 తారీఖు మమ్మల్ని ఆర్టిజన్ గా పర్మిట్ చేస్తాం చేశారు కేసీఆర్ గారు. ఓకే. అక్కడ నుంచి మనకి అంటే ఒకటే సంవత్సరం సార్, మాకు 2 రూల్స్ సార్. ఓఎన్ఎం షాప్ 2 రూల్స్, మాకు ఒక స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పేసి ఒక ఆర్టిజన్ పేరు పెట్టి మమ్మల్ని చాలా కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మమ్మల్ని చాలా అన్యాయం చేస్తారు మమ్మల్ని. ఓకే, మీరు ఏం కోరుకుంటున్నారు? చెప్పండి, మీరు అడగండి ఫైనల్ చెప్పండి పాయింట్. మా కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఖచ్చితంగా మాకు అంతమంది రెవెన్యూ మన సీఎం గారు మాట చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ ఆర్టిజన్ పర్మిట్ చేసేందుకు మాకు హామీ ఇచ్చారు సార్. హలో, చెప్పండి వింటున్నాం సార్. రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది సార్, మీకు ఖచ్చితంగా 23 మందికి మేము పర్మిట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్. మాట్లాడదాని మీద
నమస్తే శివశంకర్ అన్న. సార్ శివశంకర్ సార్. నమస్తే. నీ కేటీపీఎస్ 2000 సంవత్సరంలో కొత్త బస్టాండ్ కాడ 90 రోజులు ఇదే నిరాహార దీక్ష చేపించిన నేను. ఏది మీ యొక్క ఎఫెక్టెడ్ విలేజ్లు పాండురంగాపురం, సూరారం, కరకవాగు, పున్నకల, జగన్నాథపురం, కేశాపురం, ఏదాని పక్కన శేఖరాం బంజరా, ఈ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఎఫెక్టెడ్ ప్రభావిత కేటీపీఎస్ ప్రభావిత గ్రామాల యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేయించిన. నాతో పాటు నీ కృష్ణ నాయక్ ఉన్నాడు, ఎర్రయ్య ఉన్నాడు, వీళ్ళందరూ నా భర్తీ ఉన్నాడు, చచ్చిపోయారు వాళ్ళు. ఆ రోజు మిమ్మల్ని అందరినీ కూడా VTDAలుగా ఏర్పాటు చేయించిన, అంటే విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలుగా, లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలుగా మీ అందరికి ఏర్పాటు చేయించిన. ఆ రోజు వాళ్ళందరినీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అంటే మీలాంటి వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రంలో ఓటేసి గెలిపించిన ఆయన్ని VTDAలో లేబర్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్న వాళ్ళనే అట్టిజలుగా చేసిన తప్ప కొత్తగా ఎవరిని కేసీఆర్ కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు నేను మొన్న 2-3 రోజుల క్రితం కూడా తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు ఇదే కేటీ మన జెన్కో వాళ్ళు, ట్రాన్స్కో వాళ్ళు డీలందరినీ ఏరీలు చేస్తే నేను మొన్న బుధవారం రోజు మీ CMDతో మాట్లాడినా, మీ అర్టిజన్ల వాళ్ళకు కూడా కొంతమందికి ప్రమోషన్లు రావాలంట 15 మందికి. కరెక్టేనా? వాళ్ళందరి గురించి కూడా మనం మొన్న జెన్కో CMD గారు మాట్లాడా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎస్, మొత్తానికైతే అంటే ఊరు పేర్లతో సహా చెప్తున్నారంటే మీరు ఆ ఉద్యమము ఆ నేపథ్యం ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. మరొకసారి పెద్దపల్లి నుంచి తిరుపతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. తిరుపతి గారు. హలో తిరుపతి గారు, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం సార్. చెప్పండి తిరుపతి గారు. నమస్కారం సార్. ఎస్, ఎమ్మెల్యే గారు విన్నారు, చెప్పండి. అదే కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు తీసుకోమన్నారు సార్. తీసుకోమన్న వాళ్ళు ఎప్పుడు సార్? అది 2023 10వ నెల. 10వ నెలలో ₹2 లక్షల తీసుకున్నాం సార్. రైట్. 10వ నెల తీసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2023 12వ నెల 9వ తారీఖు వరకు ఈ 2 లక్షలకు ₹3,000 ఇచ్చాను. మిత్తి అయితే ఇప్పుడు మిత్తి 3,000 అయినందుకు ₹2 లక్షల రుణమాఫీ కాలేదు సార్. తీసుకోమన్నది మీరే. మిత్తి అయినా వాళ్ళే మిత్తి మీరు కట్టకుంటూ ఉంటే మేము కట్టుకుంటాం సార్. ₹2 లక్షల మా అకౌంట్లో అంటే సేవింగ్ అకౌంట్ వేస్తలేదు, క్రాప్ లోన్ అకౌంట్లో వేస్తుంది మీరు. రైట్. మేము ₹3,000 కడితేనే ఆ ₹2 లక్షల మాకు వేయగలుగుతారు బ్యాంకు. అంటే ఎస్, అంటే మీరు చెప్పిన టెక్నికల్ అంశం నాకు అర్థమైంది. ఒకసారి దాని మీద రామదాస్ గారు ఒకసారి రెస్పాండ్ అవుతారు. 2 లక్షల రుణమాఫీ బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేపిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఈనాడు ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు చెప్పిన మాట నిజం. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత 2 లక్షలు మాఫీ చేసిన విషయం వాస్తవం. ఇంకేదన్నా మీలాంటి వాళ్ళకి ఒకరిద్దరు కానీ కొంతమందికి అట్లా టెక్నికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రాలేదు. వాళ్ళందరూ కూడా ఇవ్వటానికి పార్టీ చిత్తశుద్ధితో ఉంది. దాని మీద ఒక కమిటీ వేసారు. 2 లక్షల పైబడి ఎంతమంది ఉన్నారు, రేషన్ కార్డు నుండి 2,50,000 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాస్బుక్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏజెన్సీ ఏరియాలో, వాళ్ళందరికీ ఇవ్వటం కోసం కమిటీ వేసినాం. ఇవాళ అగ్రికల్చర్ అధికారులందరూ కూడా మీ ఇళ్లకు వచ్చి ఫోటోలు దించున్నారు. కుటుంబానికి ఇవ్వాల, కుటుంబానికి 2 లక్షలు మాఫియాలని మిమ్మల్ని కూడా మీ ఇంటికి వచ్చి ఫోటో చేయించుంటారు. ఏ వాళ్ళు బ్రదర్ తప్పకుండా 2 లక్షల రూపాయలు మాఫీ అందరికి వస్తుంది, దాంట్లో ఏం సందేహం లేదు. కేసీఆర్ మోసం చేసినట్టుగా 4 దఫాలుగా 4 పాతికలు ఇచ్చి మిమ్మల్ని వడ్డీ పెరిగి బ్యాంకులు పోకుండా మీరు బ్యాంకు ముందు రానియకుండా మీరు డబ్బులు బ్యాంకు వాళ్ళతోని మనం మాట అనిపించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఉంచదు. మీరు 2 లక్షల రూపాయలు మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా బ్యాంక్ గవర్నమెంట్ రుణమాఫీ చేయడమే కాదు, రుణ విముక్తులు చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక నినాదం. ఆ సందర్భంలో మీరు నిజంగా ₹3,000 పైన కడితే ₹2 లక్షల మీకు మాఫీ అవుతుంది అన్నది టెక్నికల్ అంశమైనా సరే, బట్ అది దట్ ఈస్ ద ట్రూత్. సో మీరు ఆ ₹3,000 అన్నది కట్టేస్తే ఆ రుణ విముక్తి అనేది మీకు కంపల్సరీ దొరుకుతుంది. మరొక కాలరు రమేష్ గారు వైరా నియోజకవర్గం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రమేష్ గారు. సార్ ఏనుకూరు మండలం సార్. సార్ నమస్తే అండి ఎమ్మెల్యే గారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం. నమస్కారం సార్. చిన్న డౌట్ సార్, ఈ రుణమాఫీని మా నాన్నగారి అప్పుడు మనకి పట్టాలుగా హామీల మీద ఇచ్చారు సార్. అవును.
ఎన్జీబీలో ఉంది సార్, మరి అది మాఫీ కాలేదు, అది అవుతుందా లేదా అని డౌట్ సార్. అదే రమేష్ అన్న, కేసీఆర్ గారు చేసిన పెద్ద మోసం అదే రైతుల్ని. నేను బీఆర్కే అన్న కూడా అదే చెప్తున్నా, రాష్ట్రం అంతా వినాలని. అసలు తెల్ల కాగితం మీద లోన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004లో కౌలు రైతులకి పటవారికి చెప్పి కౌలు చేస్తే కూడా ఉత్తర విఆర్ఓ కాగితం ఇస్తే పోయి లోన్లు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. నాన్నగారు కూడా తెచ్చారు సార్. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, నువ్వు ధరణి పెట్టి కాస్తు కాలం మొత్తం రద్దు చేసి పట్టేదారు కాలంలో ఉంచేసి అసలు భూముల మీద ఉన్నోళ్ళని, అసలు వ్యవసాయం చేసిన వాళ్ళని, అసలు బ్యాంకులో అప్పున్న వాళ్ళందరినీ పక్కన పడేసి నువ్వు కాస్తు కాలం తీసేయటం వల్లనే ఇవాళ మీ అందరికీ పాస్ పుస్తకాలు రాలేదు. పాస్ పుస్తకాలు రాలేదు కాబట్టే ఇవాళ మా రుణమాఫీలు కాలేదు మొన్న. కాబట్టి నేను మొన్న అసెంబ్లీలో చెప్పినా, ముఖ్యమంత్రి గారికి చెప్పినా, ఏజెన్సీ ఏరియాలో ఉన్న పరిస్థితులు వేరున్నాయి. ఆ రోజు మనమే పానీలు ఇచ్చాం. కేసీఆర్ వచ్చి పుస్తకాలు ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళకి రుణమాఫీ కాలేదు, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాతనే ఇలా అగ్రికల్చర్ అధికారులందరినీ కూడా మీ ఇళ్లకు పంపుతున్నారు. మీ దగ్గర ఏదైతే పానీ మీద తీసుకున్నామో అదే కాగితం వాళ్ళకి చూపించండి, మీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ నాకు తెలిసి వారం 10 రోజుల్లో మీ అందరికి వస్తాయి. రైట్, ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. అయితే కాంగ్రెస్ పార్టీని ఏ ఉద్దేశంతో అయితే ప్రజల అధికారానికి దగ్గర చేశారో, ఇప్పుడు ఆ అధికారం